ఏవీ న్యూస్ కు స్వాగతం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కొత్తపల్లి రవి ఏవీ న్యూస్ తో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 12,000 గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న 60,000 మంది కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని పేర్కొంటూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కనీస వేతనాలలో జీవోలో గ్రామ పంచాయతీ కార్మికులకు ఎందుకు చేర్చలేదని వారు ప్రశ్నిస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఈ నెల 8 నుంచి 22 వరకు గ్రామ, మండల, జిల్లా స్థాయిలో గ్రామ పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. నేను రాష్ట్ర అధ్యక్షులు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 60,000 మంది గ్రామ పంచాయతీ కార్మికులు గ్రామీణ ప్రాంతాలలో విధులు నిర్వహిస్తున్నారు. ఆ గ్రామ పంచాయతీ కార్మికులకు అనేక సమస్యలు చాలా కాలం నుంచి అపరిష్కృతంగా ఉన్నవి. వాటిని పరిష్కారం చేయమని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు మెమోరాండాలు ఇచ్చినా, ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. దానికి నిరసనగా ఈ తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 13 వరకు ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ సెక్రటరీకి, సర్పంచ్కి డిమాండ్లతో కూడిన ఒక వినతిపత్రం ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే రకంగా ఈ నెల 15వ తారీఖున ఎంపీడీఓ ఆఫీసుల ముందు పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీ సిబ్బందితో నిరసన కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. 22వ తారీఖు జిల్లా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని చెప్పి నిర్ణయించాం. ఎందుకు అంటే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సుమారు 1,11,00,000 మందికి కనీస వేతనాల జీవో నెంబర్ 6ను విడుదల చేసింది. దాంట్లో 3 జోన్లుగా విడుదల చేసి ఆ 3వ జోన్ కింద గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే గ్రామ పంచాయతీ కార్మికులు వస్తారేమో అని చెప్పి ఈ గంపెడు ఆశతో కార్మికులు ఎదురు చూశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులను పట్టించుకోలేదు. వాళ్ళను ఆ జోన్ల కింద కానీ, ఆ జీవో కింద కానీ వాళ్ళని పరిగణించలేదు. ఇది చాలా తీవ్రమైన అభ్యంతరకరమైన విషయం. కాబట్టి వెంటనే ఆ జీవోను సవరించి కనీస వేతనం వచ్చేటట్టుగా జీవో నెంబర్ 6ను సవరించి గ్రామ పంచాయతీ కార్మికులందరినీ కూడా ఆ జీవో కింద వర్తింపజేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే జీవో నెంబర్ 60 ప్రకారం దాంట్లో కూడా 3 కేటగిరీలు ఉన్నాయి. ఆ 3 కేటగిరీల ప్రకారమైన వాళ్ళకు వేతనాలు వెంటనే అందించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ప్రభుత్వానికి కానీ, రాష్ట్రానికి కానీ పేరు రావడానికి ఒక పరిశుభ్రమైన, ఒక మంచి వాతావరణాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి గ్రామ పంచాయతీ కార్మికులు చీకటితో లేచి మళ్ళీ చీకటి అయ్యేదాకా వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ శ్రమను ఎంతో వ్యయ ప్రయాసాల కోర్చి చేస్తున్న పరిస్థితి ఉంది. అలాంటి కార్మికులకు కనీస వేతనం చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది, అశ్రద్ధ చేసింది. ఈ వైఖరికి నిరసనగా జరిగే ఈ దశలవారీ ఆందోళన కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు పోరాటాలకు సిద్ధపడాలని చెప్పి మా తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ తరఫున కార్మిక లోకానికి విజ్ఞప్తి చేస్తున్నాం.